రానురానంటుంది శంకర, చిలక రాకుండా పోదురా శంకర, చిందులేసే నంది చివరికైనా నీకు బంటే కదా శంకర. అరే రే 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 స్వామి, వాయిస్ కల్చర్ అద్దరిపోయింది. ప్రైవేట్ ఆల్బమ్ ఏమైనా ట్రై చేద్దామా? పక్కా వర్కౌట్ అయిపోద్ది. ఎరా అది ఏమంటావు? రే ఏమైంది? మామయ్య ఏంట్రా డల్గున్నాడు? పద. మామయ్య ఏమైంది? ఏం లేదురా, ఏం లేదు. పెద్దానికి పెద్ద అవమానమే జరిగింది బాబు, నా వల్లే. మా అత్త ఊరు పక్క ఊరే, అక్కడ నాకు 2 ఎకరాల పొలం ఉంది. ఒకడు దొంగ సంతకాలతో కాగితాలు పుట్టించాడు. రమేష్ గారు నా తరపున మాట్లాడడానికి వచ్చి సామరస్యంగా పరిష్కరిద్దామంటే నీ కూతుర్ని పంపు, లేదా కొట్టేసుకుందామంటే దమ్మన్న మగాడిని పంపు, ముసలాడు నువ్వెందుకు అని దారుణంగా అవమానించాడు బాబు. మామయ్య పద. గొడవలొద్దురా, అంతా దేవుడే చూసుకుంటాడు, వదిలే. ఏంటి నువ్వు వెళ్ళి కొబ్బరికాయ కొట్టేస్తే దేవుడు వెళ్ళని కొట్టేస్తాడా? పద, ఎక్కడ ఉంటాడో చెప్పు. పదరా, నేను వస్తా. వద్దురా బాబు, నువ్వు మామయ్య టైపే. నేను వెళ్ళి అక్కడ హెల్ప్ చేస్తే ఆ క్రెడిట్ తీసుకెళ్లి దేవుడు అకౌంట్లో వేస్తావు. పూజ మధ్యలో ఉంది, వెళ్ళి కంటిన్యూ చేయి. మామయ్య పద. నాకు ముక్కలేనరా, ఆట మధ్యలో ఉంది. ఇంతకి నువ్వెవరు? ప్యాకాట లవర్ అండ్రా. అయినా మొక్కలేమంటే తొక్కలో డిస్కషన్ ఏంట్రా? ఇప్పుడే జోకర్ వచ్చింది, ఆట కొడతాని హోప్ వచ్చింది. నువ్వే పెద్ద జోకర్ లా ఉన్నావు, మళ్ళీ జోకర్ ఏంట్రా? స్టార్టింగ్ నుంచి ఏంట్రా? నీ పద్ధతి నాకు నచ్చట్లా. మీరే నాకు నచ్చట్లేదురా. ఏంట్రా గొడవ? ఎవడో తెలియదన్నా, మధ్యలో వచ్చి ముక్కలేమన్నాడు. ప్యాకెట్లు ఎవరంటన్నా? పేక ముక్కలకి ఎందుకింత పెద్ద ఫైట్? ఈ గొడవ ఆ గొడవే. మాట్లాడుకోవడానికైతే అమ్మాయిని, కొట్టేసుకోవడానికైతే మగాడిని తీసుకురామని ఆఫర్ ఇచ్చావంట కదరా, అందుకే వచ్చా. రే పేకాడండ్రా. ఎక్కడెక్కడ కొడుతున్నారు? దాక్కున్నాడు. మంచం కింద దాక్కుని మంచి పని చేసాంరా మనం. సారీ చెప్పరా. ఎరా, అప్పుడు కాలర్ పట్టుకొని ఇప్పుడు చేతులు పట్టుకుంటే సరిపోద్ది అనుకున్నావా? కాలు పట్టుకో. బండిది అయిపోయిందా? అయిపోయింది, బండిది. దీక్ష, కృషి, పట్టుదల కలిగి దైవాంశంలో జన్మించిన వాళ్లే సర్పంచులవుతారు. డేరింగ్, డాషింగ్, డైనామిక్ సర్పంచ్ నాగలక్ష్మ. బంగారాజా ఏంటి అరాచకమా? అరాచకం కాదు, పైశాచికం. అలాంటి ఒక మహానాయకురాలు నాగలక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అమ్మా నాగలక్ష్మి, రామ్మా. రే నువ్వేంట్రా ఇక్కడ ఫ్రంట్ సీట్ లో సెటిల్ అయిపోయావు? ఎందుకు వచ్చావురా? మాస్టర్ పిలిచారా, రాకపోతే బావదు. ఆ బండే యాదవ్ కాలం మీరును. నాకివి నచ్చావు. నేను సర్పంచ్ అయ్యాను, చాలా గ్రేట్ పొజిషన్ లో ఉన్నాను. బట్ నాకు ఆ గర్వం లేదు. ఈ డ్రెస్ చూసారా? ఏంటి ఫ్యాన్సీ డ్రెస్సా? నేను ఒక నిత్య విద్యార్థిని. నేను సర్పంచ్ అయినా నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పడానికే ఈ డ్రెస్. వా, అది నా సింప్లిసిటీ. సింప్లిసిటీ కాదే, అది పబ్లిసిటీ. కరెక్ట్. సన్మాన పత్రం మీరు చదవండి మాస్టర్. అదొకటి ఉందా?
లక్ష్మి ఓ లక్ష్మి అష్టలక్ష్మి పక్కన కూర్చుని సత్తా ఉన్నా 9వ లక్ష్మి మా సర్పంచ్ నాగలక్ష్మి. అబ్బా ఏంటి మాస్టారు మరి ఎంత బిల్డప్ ఇచ్చి రాశారు కవితలు? అన్ని రాసి పంపిందయ్యా. దాంతో పాటు జున్ను పాలు కూరగాయలు కుంకుడుగాయలు మనందరికీను. కలియుగంలో మన ఊర్లో వేసిన ఆశాకిరణం అదే మన నాగలక్ష్మి. ఏంటయ్య బాబాయ్ మా అమ్మాయి కనపడలేదు బాబాయ్. ఏమైపోయింది ఏటో? ఇక్కడ ఇక్కడ ఉంటుందండి, చూడండి. అయ్యి బాబాయ్ బంగారాజు కూడా కనపడలేదు బాబాయ్. చూడండి బాబాయ్. ఆకేసి పప్పేసి కూరేసి నెయ్యేసి దొంగోడొచ్చాడు. ఒక సర్పంచ్ గా మీ అందరినీ కంటికి రెప్పలా కాపాడుకోవడం నా బాధ్యత. అవునమ్మా, నువ్వున్నావన్న ధైర్యంతోనే వస్తున్నావు. దొంగోడొచ్చాడు. ఆడు ఎదవైనా జులైనా బోకేనా పోరమోకేనా అందులో మా గొప్పతనం ఏం లేదు. ఆ గ్రేట్ కోసం సత్యం పోలే పక్క జరగా. ఏదేమైనా ఆ బంగారం మిస్టేక్ గారాబం చేసి ఆ సత్యమే పాడు చేసిందండి. దొంగోడొచ్చాడు. ఓరి దొంగోడా, ఆ బంగారాజు గారిని దోషిగా ప్రూవ్ చేసి వీడు దొరికిపోతాడేమో. ఈ సర్పంచ్ నాగలక్ష్మి ఏంటో చూపిస్తా. బంగారాజు! ఏమైందే బంగారం అంత ముద్దుగా పిలిచావు? అటు చూడు. అమ్మ దొంగోడా ముద్దు వస్తున్నాడు ఈ డాషాలు చూస్తుంటే. వాళ్ళు వచ్చేస్తున్నారు. నా మనవడు దొరికిపోతే పరువు పోతుంది బంగారం. దొరకడే. దొరికేస్తాడేమో. దొరకడే. దొంగోడొచ్చాడు. మా నాన్న దొరికేస్తాడేమో బంగారం. దొరకడే పుట్టికి. అయ్యో మా నాన్న. బంగారాజు ఇప్పుడు ఏం చేద్దాం? సరే. దొరకడని అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు బంగారం? ఇలాంటి ఎన్ని చేశాం? ఏంటి ఎన్ని చూసాం అంటున్నాను. ఎక్కిందిరా ముక్క. బంగారాజు వచ్చిందిరా జోకరు. రే బంగారాజు, ఏంటే సుబ్బారావు గారు అమ్మాయిని తీసుకొచ్చావంట కదా, ఏది? ఏది? నేను తీసుకురాలా. ఏ మర్యాదగా చెప్పు, లేదంటే సర్పంచ్ పవర్ ఏంటో చూపిస్తా. ఓపికంటే ఎత్తుక్కో, లేకపోతే మూసుకో. అంతేగాని అందరి ముందు ఏదో సోషల్ మీడియా బిల్డప్ వద్దే పో. సర్పంచ్ అంటావా? అన్నాడు కదా మళ్ళీ అట్టవా ఏంటి? అన్నాడా? అన్నట్టే. దొరికితే చెప్తాను రా నీ పని. ఎల్లవే